నమస్కారం. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవం మరియు అద్భుత కట్టడాల సమాహారం యాత్రాసుధకు స్వాగతం. దక్షిణ భారతదేశ చరిత్రను తిరగేస్తే చోళ సామ్రాజ్యానికి ఉన్న ప్రత్యేకత వర్ణనాతీతం. ఆ సామ్రాజ్య వైభవానికి సాక్ష్యంగా నిలిచిన తంజావూరు బృహదీశ్వరాలయం గురించి, ఆ నగరం యొక్క గొప్పతనం గురించి ఈరోజు మనం సవివరంగా చర్చించుకుందాం. యునెస్కో గుర్తించిన ఈ ప్రపంచ వారసత్వ సంపద వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలో కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న తంజావూర్ కొన్ని శతాబ్దాల పాటు శక్తివంతమైన చోళ రాజులకు రాజధానిగా విరాజిల్లింది. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారత ధాన్యపు రాశిగా అభివర్ణిస్తారు. పురాణాల ప్రకారం తంజన్ అనే అసురుణ్ణి ఇక్కడ విష్ణుమూర్తి సంహరించగా ఆ రాక్షసుడి చివరి కోరిక మేరకు ఈ నగరానికి తంజావూర్ అనే పేరు వచ్చింది. చారిత్రక కాలంలో చోళులు, పాండ్యులు, నాయకులు మరియు మరాఠా రాజులు ఇక్కడ పరిపాలన సాగించి ఒక్కొక్కరు తమదైన శిల్పకళా ముద్రను ఈ నేల మీద వదిలి వెళ్ళారు. క్రీస్తు శకం 1010లో రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం పెద్ద కోవెలగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణంలో సుమారు 1.3 లక్షల టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగించారు. విశేషం ఏమిటంటే తంజావూరు చుట్టుప్రక్కల 100 కిలోమీటర్ల మేర ఎక్కడా గ్రానైట్ లభించదు. మరి అంతటి బరువైన రాళ్లను ఇక్కడికి ఎలా చేర్చారు అనేది నేటికి అబ్బురపరిచే విషయం. గర్భాలయ గోపురం 216 అడుగుల ఎత్తు కలిగి ఉండి పైభాగంలో 80 టన్నుల బరువున్న ఏకశిల ఉంటుంది. దీనిని పైకి చేర్చడానికి ఆ రోజుల్లోనే 6 కిలోమీటర్ల పొడవైన ఇసుక వంతెనను నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న లింగరూప శివుడు అఖండమైనవాడు. అందుకే ఆయనను బృహదీశ్వరుడు అంటారు. గుడి ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం కూడా ఒకే రాతితో చెక్కబడింది. ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద నంది. గోడలపై ఉన్న చోళకాలం నాటి చిత్రలేఖనాలు, 108 భరతనాట్య భంగిమలను సూచించే శిల్పాలు మన ప్రాచీన కళా వైభవానికి నిలువుటద్దాలు. ఇక్కడి గోపురం నీడ మధ్యాహ్న సమయాన భూమిపై పడకపోవడం అనేది ప్రాచీన వాస్తుశిల్పుల గణిత ప్రావీణ్యానికి నిదర్శనం. తంజావూరులో బృహదీశ్వరాలయంతో పాటు చూడవలసిన ఎన్నో ఉన్నాయి. మరాఠా ప్యాలెస్ సముదాయం, అందులోని ఆర్ట్ గ్యాలరీ, శతాబ్దాల నాటి కాంస్య విగ్రహాలకు నిలయం. సరస్వతీ మహల్ లైబ్రరీలో అత్యంత అరుదైన తాళపత్ర గ్రంథాలు, ప్రపంచ దేశాల పురాతన పటాలు భద్రపరచబడి ఉన్నాయి. తంజావూర్ గ్లాస్ పెయింటింగ్స్ మరియు తలకాయ ఊపే బొమ్మలు ఇక్కడి కళాకారుల ప్రతిభకు గుర్తులు. ఇక్కడి సంగీతం, ముఖ్యంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్ నుండి తంజావూరు వెళ్ళాలనుకునేవారు నేరుగా రైలు ప్రయాణం లేదా విమాన మార్గంలో తిరుచిరాపల్లి అంటే ట్రిచీకి చేరుకొని అక్కడ నుండి 1.5 గంటల ప్రయాణంతో తంజావూరు చేరుకోవచ్చు. అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ప్రశాంతంగా ఉండి సందర్శనకు అనువుగా ఉంటుంది. నగరంలో యాత్రికుల కోసం సాధారణ లాడ్జీల నుండి ప్యాలెస్ హోటళ్ల వరకు అన్ని రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడి స్థానిక రుచుల్ని, ముఖ్యంగా తంజావూరు థాలీని రుచి చూడటం మర్చిపోకండి. చూశారుగా, తంజావూరు కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, మన పూర్వీకుల మేధస్సును చాటి చెప్పే ఒక గొప్ప విజ్ఞాన కేంద్రం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన యాత్రా విశేషాల కోసం మన యాత్రాసుధా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. జై హింద్. స్వస్తి.